కోడింగ్ నేర్చుకుంటే లైఫ్ సెట్ అయిపోతుందా? అసలు ఏఐ వచ్చాక ఇంజనీర్స్ ఫ్యూచర్ ఏమవుతుంది? ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి నెక్స్ట్ 10 yearsలో జాబ్స్ ఉంటాయా లేకపోతాయా? ఈ క్వశ్చన్స్ ప్రతి బీటెక్ స్టూడెంట్ మైండ్లో, ప్రతి ఐటీ ఎంప్లాయీ మైండ్లో రన్ అవుతున్నాయి. కానీ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ టెక్ సీఈఓ మన సుందర్ పిచాయ్ దీని గురించి ఏమంటున్నారు? రీసెంట్గా వరుణ్ మయ్యతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు మన కెరీర్ని, మన థింకింగ్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇది జస్ట్ ఒక ఇంటర్వ్యూ అయితే కాదు, ఇది మన ఫ్యూచర్కి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. సుందర్ పిచాయ్ ఈ పేరు చెప్తే మనకి గుర్తుకొచ్చేది గూగుల్, కానీ ఆయన మాట్లాడితే మనకు వినిపించేది ఫ్యూచర్. ఈరోజు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మారుతుందంటే ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న లాంగ్వేజ్ 4th yearకి అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇలాంటి టైంలో సుందర్ పిచాయ్ డైరెక్ట్గా ఇండియన్ ఇంజనీర్స్, స్టూడెంట్స్ మరియు స్టార్టప్స్ ఉద్దేశించి కొన్ని షాకింగ్ ట్రూత్స్ చెప్పారు. గూగుల్ ఎలా ఆలోచిస్తుంది, అసలు ర్యాపర్ స్టార్టప్స్ ఫ్యూచర్ ఏంటి, మనం 3 Idiots సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ వీడియో చూశాక మీకు ఏఐ అంటే భయం పోవడం మాత్రమే కాదు, మీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక క్లారిటీ కూడా వస్తుంది. లెట్స్ డైవ్ ఇన్. మనలో చాలామంది ఇంజనీరింగ్ ఎందుకు చేస్తాం? ఎగ్జామ్ పాస్ అవ్వడానికి లేదా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఇండియాలో ఒక పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతుంది, హౌ టు క్రాక్ ఫ్యాంగ్ ఇంటర్వ్యూస్ అని. డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ని బై హార్ట్ చేసి ప్యాటర్న్ మ్యాచింగ్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేస్తున్నాం. కానీ సుందర్ పిచాయ్ దీని గురించి ఏమన్నారో తెలుసా? ఆయన డైరెక్ట్గా 3 Idiots సినిమా రిఫరెన్స్ ఇచ్చారు. గుర్తుందా? ఆ సినిమాలో విజయ్ మోటార్ డెఫినేషన్ చెప్పే సీన్. ఒకవైపు బుకిష్ నాలెడ్జ్, ఇంకోవైపు డీప్ అండర్స్టాండింగ్. సుందర్ ఏమంటున్నారంటే మీరు డెఫినేషన్ బట్టి కొట్టడం మానేయండి, అసలు ఆ మోటార్ ఎలా పనిచేస్తుందో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మారుతాయి, టూల్స్ మారుతాయి. ఒకప్పుడు అసెంబ్లీ కోడ్ రాసేవాళ్ళు, తర్వాత C++, ఇప్పుడు పైథాన్, రేపు ఇంగ్లీషే కోడింగ్ లాంగ్వేజ్ అయిపోవచ్చు. జెమినీ లాంటి ఏఐ మోడల్స్ ఇప్పుడు కోడ్ రాసేస్తున్నాయి. సో మీరు జస్ట్ సింటాక్స్ నేర్చుకుంటే ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. కానీ మీరు ఫండమెంటల్స్ మరియు ఫస్ట్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే ఏఐ వల్ల మీ జాబ్ పోదు, ఏఐ మీకు పెయిర్ ప్రోగ్రామర్ లాగా పనిచేస్తుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్టాక్ డీప్లీ. పైన టూల్ మారినా కింద బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. సో స్టాప్ బీయింగ్ ఏ కోడింగ్ రోబోట్, బీ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. అండ్ చాలా మంది అనుకుంటున్నారు సిలికాన్ వ్యాలీలో ఏఐ బూమ్ నడుస్తుంది, ఇండియా వెనకబడిపోతుందేమో అని. కానీ సుందర్ పిచాయ్ విజన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. గూగుల్ దృష్టిలో ఇండియా ఇప్పుడు టాప్ మార్కెట్. ఎందుకో తెలుసా? ఒకప్పటి టెక్నాలజీస్ లైక్ ఇంటర్నెట్, మొబైల్ ఇండియాకి రావడానికి చాలా టైం పట్టింది. బట్ ఏఐ మాత్రం ఇన్స్టాంట్గా ఇండియాకి రీచ్ అయింది. ఒక ఏపీఐ రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ ఇండియాలో ఒక డెవలపర్ దాన్ని యూజ్ చేసి ఏదో ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తున్నారు. సుందర్ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ఇండియాస్ మూమెంట్. మన దగ్గర ఎక్స్ట్రాడినరీ డెవలపర్ బేస్ ఉంది. ఏఐ మోడల్స్ ఇప్పుడు మల్టీ మోడల్ అవుతున్నాయి. అంటే టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో అన్నీ అర్థం చేసుకోగలవు. ఇమాజిన్ చేయండి, ఇంగ్లీష్ రాని ఒక రూరల్ ఫార్మర్ తన నేటివ్ లాంగ్వేజ్లో వీడియో చూస్తూ ఏఐతో మాట్లాడి తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ కేసెస్ వరల్డ్ మొత్తంలో ఇండియాలోనే ఎక్కువ క్రియేట్ అవుతాయి. సో యాజ్ అన్ ఇండియన్ ఇంజనీర్ మీరు గ్లోబల్ ప్రొడక్ట్స్ని ఇండియా నుంచి బిల్డ్ చేసే ఆపర్చునిటీ ఇప్పుడు మీకుంది. డోంట్ ఫీల్ లెఫ్ట్ బిహైండ్, యు ఆర్ ఇన్ ద గేమ్. ఇప్పుడు స్టార్టప్ వరల్డ్లో ఒక పెద్ద డిబేటే నడుస్తుంది, ర్యాపర్ స్టార్టప్స్. అంటే ఓపెన్ ఏఐ లేదా గూగుల్ జెమినై ఏపీఐని తీసుకొని దానికి ఒక చిన్న యూఐ యాడ్ చేసేసి ఇది నా ఏఐ స్టార్టప్ అని చెప్పుకోవడం. దీన్ని చాలా మంది క్రిటిక్స్ తిడుతున్నారు, మీరేం కొత్తగా చేయట్లేదు, జస్ట్ ర్యాపర్ పెడుతున్నారు అని. కానీ సుందర్ పిచాయ్ ఏమన్నారో తెలుసా? ర్యాపర్ స్టార్టప్ అవడంలో తప్పులేదు, కానీ షాలో ర్యాపర్గా ఉండకండి. దీని మీనింగ్ ఏంటంటే మీ స్టార్టప్ కేవలం ఒక ఈమెయిల్ రాయడానికో లేదా ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికో లిమిట్ అయితే నెక్స్ట్ వర్షన్ ఆఫ్ జెమినై ఆర్ ChatGPTలో ఆ ఫ్యూచర్ ఫ్రీగా వచ్చేస్తుంది. అప్పుడు మీ కంపెనీ క్లోజ్ అయిపోతుంది. సో సక్సెస్ ఫార్ములా ఏంటంటే యూజ్ ద మోడల్ ప్లస్ యాడ్ యువర్ వాల్యూ. మోడల్ చైనింగ్ చేయండి, అంటే మల్టిపుల్ ఏఐ మోడల్స్ని కలిపి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఫ్యూచర్లో మోడల్స్ ఎలా డెవలప్ అవుతాయో ప్రెడిక్ట్ చేసి దానిపైన మీ లేయర్ని బిల్డ్ చేయండి. వాల్యూ అనేది మోడల్లో లేదు, ఆ మోడల్ని యూజ్ చేసి మీరు క్రియేట్ చేసే సొల్యూషన్లో ఉంటుంది. ఇది ఒక బ్రిలియంట్ బిజినెస్ అడ్వైస్ ఫర్ ఎనీ వన్ వాంటెడ్ టు స్టార్టింగ్ ఏ కంపెనీ టుడే. ఏఐ గురించి మనం వినే పెద్ద కంప్లైంట్ ఏంటంటే అది అబద్ధాలు చెప్తుందని. హాలుజినేషన్స్. ఒక ఫ్యాక్చువల్ ఆన్సర్ కావాల్సినప్పుడు ఏ రాంగ్ ఆన్సర్ ఇస్తే అది బగ్. కానీ సుందర్ పిచాయ్ దీన్ని ఒక కొత్త యాంగిల్లో చూపించారు. ఫర్ క్రియేటివ్ టాస్క్స్ హాలుజినేషన్ ఈజ్ ఎ ఫీచర్, నాట్ ఎ బగ్. ఆయన ఆల్ఫాగో ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆల్ఫాగో గేమ్లో ఏఐ మూవ్ 37 అని ఒక స్టెప్ వేసింది. ఆ స్టెప్ చూసి వరల్డ్లో ఉన్న టాప్ ప్లేయర్స్ అందరూ షాక్ అయ్యారు. ఏ హ్యూమన్ కూడా ఇలాంటి స్టెప్ వేయడం అన్నారు. అది లాజిక్ కాదు, అది ఇంట్యూషన్, అది క్రియేటివిటీ. సో ఏఐని క్రియేటివ్ ఫీల్డ్లో, మార్కెటింగ్ ఫీల్డ్లో, ఆర్ట్లో వాడినప్పుడు ఆ హాలుజినేషన్ మనకి కొత్త ఐడియాస్ ఇస్తుంది. మనం ఎప్పుడు ఆలోచించే బాక్స్ నుంచి బయటికి తెస్తుంది. డోంట్ జస్ట్ యూజ్ ఏఐ ఫర్ బోరింగ్ టాస్క్స్, యూజ్ ఇట్ టు ఎక్స్పాండ్ యువర్ ఇమాజినేషన్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. సుందర్ పిచాయ్ లాంటి వ్యక్తి గూగుల్ని రన్ చేస్తూ డైలీ ఏఐ డెవలప్మెంట్స్ని చూస్తూ మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన మనల్ని కోడ్ మెషిన్స్ లాగా చూడట్లేదు, థింకర్స్ లాగా చూస్తున్నారు. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా, ప్రొఫెషనల్ అయినా, షిఫ్ట్ యువర్ మైండ్ సెట్ ఫ్రమ్ మెమరైజింగ్ టు అండర్స్టాండింగ్. షిఫ్ట్ ఫ్రమ్ ఫియరింగ్ ఏఐ టు యూజింగ్ ఏఐ.
సో ఫైనల్గా సుందర్ పిచాయ్ ఇంటర్వ్యూలో నుంచి మనం తెలుసుకోవాల్సిన టాప్ 3 టేక్అవేస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి డీప్ ఇన్ యువర్ నాలెడ్జ్. పైన టూల్స్ నేర్చుకోకండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. టెక్ స్టాక్ని డీప్గా అర్థం చేసుకుంటే రేపు ఏ టూల్ వచ్చినా మీరే సర్వైవ్ అవుతారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి బీ ఏ వాల్యూ క్రియేటర్. స్టార్టప్ పెట్టాలనుకుంటే జస్ట్ ఏపీఐ ర్యాపర్ లాగా కాకుండా మోడల్ పైన కొత్త వాల్యూని యాడ్ చేయండి. సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ దట్ మోడల్స్ అలౌన్ కెన్ నాట్ సాల్వ్. థర్డ్ థింగ్ వచ్చేసరికి యూజ్ ఏఐ ఫర్ క్రియేటివిటీ. ఏఐని కేవలం కోడింగ్కి, ఈమెయిల్స్కి లిమిట్ చేయకండి. బ్రెయిన్ స్టోర్మింగ్కి, కొత్త ఐడియాస్ జనరేట్ చేయడానికి వాడండి. యూజ్ ఇట్స్ హాలుసినేషన్స్ టు యువర్ అడ్వాంటేజ్. అండ్ ఫైనల్గా ఇండియా ఇప్పుడు టెక్నాలజీలో ఒక గోల్డెన్ ఫేజ్లో ఉంది. సుందర్ పిచాయ్ చెప్పినట్టు మనం డిజిటల్గా ఇంకా కనెక్ట్ అవుతున్నాం, బ్యారియర్స్ని బ్రేక్ చేస్తున్నాం. భయం వదిలేయండి. బీ బోల్డ్, బీ రెస్పాన్సిబుల్. ఈ ఇంటర్వ్యూ నుంచి మీకు నచ్చిన బెస్ట్ పాయింట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కాంటెంట్ ఇంకా సింపుల్గా తెలుగులో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.